పెను ప్రమాదం చోటు చేసుకుంది. యాత్ర మార్గ మధ్యలోనే కొండ చెరలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం వందలాది మంది యాత్రికులందరూ చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్లోని ఫిదోరాఘడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చెరలు విరిగిపడడంతో పూర్తిగా ఆ మార్గం మొత్తం మూసుకుపోయింది. ప్రస్తుతం బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందం రంగంలోకి దిగింది. అతి కష్టం మీద ఆ చిత్రాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రోడ్డును వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక రోడ్డు మార్గం. ఆ రోడ్డు మార్గానికి మధ్యలోనే ఇరువైపులా ఆ కొండ చెరలు విరిగిపడడంతో మధ్యలోనే చిక్కుకుపోయారు వందలాది మంది. ఈ నేపథ్యంలోనే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు రంగంలోకి దిగారు. సో ఆది కైలాష్ యాత్రలో మార్గ మధ్యలో అటువైపులా ఇరువైపుల నుంచి ఈ కొండ చెరలు విరిగిపడడంతో వాటిని దాటుకొని సాహసించే వాళ్ళు కొందరైతే మరికొందరు అక్కడి నుంచి కదలకుండా అలాగే ఉండిపోయారు. మధ్యలో కూడా మేము నిల్చున్న దగ్గర కూడా కొండ చెరలు విరిగిపడతాయని చెప్పి ప్రాణాలు అరిచేత పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నిలుచున్న వారు కొందరైతే మరికొందరు సాహసించి అటువైపుగా దాటిపోయారు. అయితే ప్రస్తుతం దీన్ని శిథిలాలను తొలగించేందుకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు రంగంలో దిగారు. ఆ శిథిలాలని తొలగిస్తున్నారు. శిథిలాలను తొలగించేటువంటి పనిలో చాలా వేగవంతం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వందలాది మంది ఆ రోడ్డు మార్గాన వెళ్తున్నారు కాబట్టి, ఆది కైలాష్ యాత్రకు వెళ్తున్నారు కాబట్టి వారందరి మార్గం సుగమం చేయడం కోసమే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఉన్న పలంగా ఒక్కసారిగా వారంతా యాత్ర కొనసాగిస్తున్నా కానీ ప్రమాదం జరగడంతో ప్రాణాల చేత పెట్టుకున్నారు. భయంగా అక్కడ నిల్చొనిపోయారు. ఏం చేయాలో తోచలేదు. సో అటు ఇరువైపులా ముందు వెనకాల రెండు వైపుల నుంచి ఈ ప్రమాదం జరగడంతో తాము నిలుచున్న చోట కూడా ఈ కొండ చెరలు విరిగిపడతాయేమో, ఎటువైపు నుంచి బండరాయి వచ్చి మీద పడిపోతుందేమో, మేము ప్రాణాలు కోల్పోతామేమో అని చెప్పి ప్రాణాల చేత పెట్టుకుని అంతా అక్కడ నిల్చొని ఉన్నారు. ఏదేమైనా ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు. కానీ ఒక్కసారిగా కొండ చెరలు విరిగిపడడంతో అందరూ కూడా భయభ్రాంతం గురయ్యారు. చూడండి అక్కడ ఆ కొండ చెరలు విరిగిపడడంతో వాటిని దాటుకొని చాలా మంది సాహసం చేసి మరి అటువైపుగా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ నిల్చొని ఉంటే ఇంకే మూల నుంచి ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలియదు కాబట్టి అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి వారంతా కూడా పరుగులు తీస్తున్నారు. అటువైపు నుంచి దాన్ని ఆ కొండరాల పైనుంచి దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారిగా చాలా ఎత్తైనటువంటి ఆ కొండరాలు పైనుంచి పడడంతో రోడ్డు పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. ఆ లోయ లాంటి ప్రాంతాల్లోకి ఆ బండరాలు మొత్తం పరుగులు తీశాయి. సో రోడ్డు అంతా కూడా సుమారుగా 20-30 మీటర్ల ఎత్తు వరకు ఆ కొండరాలతోనే నిండిపోయి ఉంది కాబట్టి అటువైపు దాటాలన్నా కూడా సాహసించాల్సిందే. సో అటువంటి స్టంట్స్ చేసి వెళ్ళడం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రాణాల చేతిలో పెట్టుకొని వారంతా అక్కడ భయంగా నిల్చొని ఉన్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ శిథిలాలను తొలగించి ఒక్కొక్కరిగా వారందరినీ కూడా సేఫ్ జోన్స్ కంటే ముందుకు ప్రయాణం కొనసాగించే విధంగా వారిని తరలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో ఆది కైలాష్ యాత్రలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఫిదోరాఘడ్ ప్రాంతంలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజెంట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బండరాలను తొలగిస్తున్నారా? కొండ చెరలు విరిగిపడిన నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతోంది? యాత్రికులు ఏం చెప్తున్నారు? ఆది కైలాష్ యాత్ర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది మొత్తం 6000 మీటర్ల ఎత్తులో కొండపైన ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పర్యాటక కేంద్రం. చాలా మంది భక్తులు వెళ్తారు. అందులో భాగంగా దాదాపు 6000 మీటర్లు అంటే 6 కిలోమీటర్ల ఎత్తులో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొండ చర్యలు విరిగిపడేటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కొండ చర్యలు విరిగిపడ్డట్టుగా చెప్తా ఉన్నారు. దీంట్లో అనేక మంది భక్తులు చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ టీం అక్కడికి రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తున్నాం. చిత్రాల తొలగింపుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డును వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆది కైలాష్ యాత్ర ప్రారంభమైంది. దీంతో పాటు ఓం పర్వత దర్శనానికి పక్కనే ఉన్నట్టు మొత్తం 5 రోజుల నుంచి 7 రోజుల టూర్ ఉంటుంది. వివిధ ప్రముఖ ప్రదేశాలను చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి పవిత్ర దేవాలయాలను చూపిస్తూ తీసుకువెళ్తారు. అక్కడ ఉన్నటువంటి టూర్ గైడ్స్ కానీ వెళ్ళినటువంటి వారు కానీ చాలా కీలకంగా భావిస్తా ఉన్నారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని ఈ ప్రమాదం చోటు చేసుకోవడం పైన కాస్త ఆందోళన ఉంది. ఎంతమంది భక్తులు చిక్కున్నారు, వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది. పైకి ఎక్కువగా లగేజ్ కూడా తీసుకెళ్ళనివ్వరు. ఎందుకంటే చాలా హైట్స్ లో ఉంటుంది. తీసుకెళ్లడం కూడా ఇబ్బంది. మెడిసిన్ కానీ ఆహార పదార్థాలు కానీ మిగతా విషయాలు కూడా ఏవి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంటుంది. వెంటనే సహాయ బృందాలు అలర్ట్ అవుతా ఉన్నాయి. పైకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాయి. ఎవరెవరైతే భక్తులు క్రిటికల్ పొజిషన్ లో ఉన్నారో, అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వారిని ఐడెంటిఫై చేసి వారికి సహాయం అందించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో కొండ చర్యలకు సంబంధించినటువంటి విషయాలు మరింత సమాచారం రావాల్సింది. పూర్తి సమాచారం మనకు రైట్. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ చిక్కున్నటువంటి యాత్రికులకు ఎటువంటి సహాయార్థం చేస్తున్నారు? ప్రస్తుతం వారంతా ఏదైనా క్యాజువాలిటీస్ రికార్డ్ అయ్యాయి అంటే
మీరు చెప్తున్నట్టుగా 6 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల నుంచి యాత్రికులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ కొన్ని కొండ చర్యలు విరిగిపడడంతో వారంతా కూడా భయభ్రాంతులకు గురే అవకాశం ఉంటుంది. అక్కడ ఎటువంటి సహాయార్థం కానివ్వండి, ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ఉండదు. సో అటువంటి యాక్సిడెంట్లు, అటువంటి సంఘటనలో ఎవరికైనా యాత్రికులకి ప్రమాదం జరిగిందా? బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ శిథిలాలను తొలగించి వారి యాత్రని కొనసాగించడం కోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? మనం చూసాం మనకు ఉత్తరాఖండ్ కి సంబంధించినటువంటి సమయంలోనే గతంలో కూడా కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ పర్యటనలో వెళ్ళేటువంటి సమయంలో కూడా అనేక ప్రమాదాలు, కొండ చర్యలు. సాధారణంగా పర్వతాలు అనగానే మన వైపు దక్కన్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ఉండవు. ఇక్కడ మొత్తం పూర్తిగా స్టోన్ తో, ఎక్కువగా రాయితో కొండ ప్రాంతాలు ఏర్పడతాయి. కానీ ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మనం వెళ్ళేటువంటి ఈ ప్రాంతాల్లో మట్టి, రాళ్ళు, తర్వాత నీరు, మంచు వీటితో కప్పబడి ఉంటుంది కొండ ప్రాంతం అంతా కూడా. ఏదో ఒక సందర్భంలో ఇక్కడ కొండ చర్యలు విరిగిపడతా ఉంటాయి, అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఒక్కొక్కసారి నదీ ప్రవాహం ఎక్కువైతే కూడా, కొన్ని క్లైమేట్ చేంజెస్ వల్ల ఆ నదీ ప్రవాహం ఎక్కువైతే కూడా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి, రాళ్లను పక్కగా జరపడంతో కూడా పైన కొండ చర్యలు కింద పడే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇది కూడా ఎందువల్ల జరిగింది ప్రమాదం అనే దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. కానీ వెంటనే సహాయ బృందాలు అక్కడికి చేరుకుంటున్నాయి. వాటిని రోడ్డు క్లియర్ చేస్తూ రోడ్డు మార్గాన్ని క్లియర్ చేసేటువంటి దానిపైన దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. పైకి వెళ్లేటువంటి వారికి ముందుగానే హెల్త్ చెకప్లు చేస్తారు. హృద్రోగ సమస్యలు లేకుండా, ఇప్పుడు హార్ట్ డిసీజ్ లేకుండా ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతనే పైకి పంపిస్తారు. అనుమతి పత్రాలు ఉన్న తర్వాతనే ఇట్లాంటి హైయెస్ట్ ప్లేస్ కి వెళ్ళేటువంటి దాంట్లో బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఇలాంటి వాటికి హెల్త్ చెకప్ చేసిన తర్వాత. సో ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇంకేమైనా భయాందోళనలు ఉన్నా, వారికి ఏమైనా మెడికేషన్, ఫుడ్, ఇతరత్ర సదుపాయాలు కావాలంటే కూడా వెంటనే ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇదే యాత్రకి హెలికాప్టర్ లో కూడా వెళ్లే అవకాశం ఉంది. తర్వాత రోడ్డు మార్గాన వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి కాస్త ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కొండ చర్యలు విరిగిపడంతో దానిపైన దృష్టి పెట్టారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్ మరు. సో ఉత్తరాఖండ్లోని ఫిథోరాగఢ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుని సుమారుగా 6 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి ఈ యొక్క శిఖర పర్వతాలను దాటుకుని ఆది కైలాష్ యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొండ శిఖరాలు విరిగిపడడంతో రోడ్డుపైన పెద్ద ఎత్తున బండరాలు పడి ఉన్నాయి. సో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో యాత్రికులకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతోంది. అటువైపున దాటాలన్న ఇబ్బందే, వెనక్కి రావాలన్న ఇబ్బంది. ఇరువైపుల నుంచి ఈ యొక్క బండరాలు అడ్డుగా ఉండడంతో వాటిని దాటడం కోసం అనేక రకాల ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత అంత ఈజీ ఏం కాదు. 6 కిలోమీటర్ల ఎత్తున్నటువంటి కొండ పర్వతాలు అంటే అర్థం చేసుకుని ఎంతలా దూరంగా ఉంటాయనేది. సో అంత ఎత్తైనటువంటి పర్వతాల మీద నుంచి ప్రయాణం చేసి ఆది కైలాష్ యాత్రను కొనసాగిస్తుంటే ఆ యాత్రికులకి తీరని ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఎటువంటి విధంగా ప్రమాదంలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదు, ఎవరు కూడా గాయాలు కాలేదు, అంతా సేఫ్గా ఉన్నారు. కానీ ఆ యాత్రను మాత్రం కొనసాగించడం కోసం కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి దాన్ని తొలగించే పనిలో ఉన్నారు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన బృందం. సో ఆ శిథిలాలను తొలగించి అక్కడ యాత్రికులని మళ్ళీ ముందుకు కొనసాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇటువంటి ప్రమాదపు ట్రంచుల్లో జరిగేటువంటి యాత్రలు చాలా పెద్ద మొత్తంలో ప్రతి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈసారి ఘటనలో ఈ ప్రమాదంలో ఎటువంటి ఇబ్బంది కలగలేదు, అంతా బాగానే ఉంది. కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు ఒకసారిగా. లేదంటే చాలా తీవ్రమైనటువంటి ఒక ఇబ్బంది ఎదుర్కొనేది. సో వందలాది మంది చిక్కున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ శిథిలాలని తొలగించే పనిలో, ఆ కొండ చర్యలను తొలగించే పనిలో బీఆర్ఓ టీం నిమగ్నమై ఉంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.